ఈ జిగేలని వచ్చిందంటే చాలు మీ టీవీలో ముందట పండుగ వచ్చినట్టే లెక్క మజాక్ చేస్తున్నా కానీ ఇక నిజంగానే మన తెలంగాణలో ఇప్పుడు అసలైన బోనాల పండుగ ఊపు షురు అయింది. గట్లనే గట్టు ఒడిశాలో చూస్తే ఇక పూరి జగన్నాథ స్వామి రథయాత్ర కూడా మస్తు ధూమ్ ధామ్గా స్టార్ట్ అయింది. ఇక గిసంటి కిరాకు ముచ్చట్లే నొయ్యాల మీతో చెప్పుకుందామని వచ్చిన. ఇక ముందుగా ఏటీ ఎరికే కదా హెడ్లైన్స్. అటు బోనాల పండుగ పాటలు, ఇటు ఆడల కోసం పాటలు. మెట్రో కథలో కొత్త టిస్టు, అంతా డ్రామా అన్న కేటీఆర్. జగనన్న చేసిండు ఆంధ్రని షేకు, కూటమి నేతలకు తగిలింది షాకు. మావిగన్ పై మాట మార్చిన బాబు, తూచిది మా ఐడియా అన్న వైసీపీ. రోజు చూసేకి లీడర్ల తిట్ల పురాణాలు పాలిటిక్స్ పంచాయతీల పక్కన పెడితే ఇప్పుడు మన తెలంగాణలో అసలైన పండుగ ముచ్చట షురు అయిందిలే. ఇక గదేనండి మన భాగ్యనగరంలో ఆషాఢం బోనాల జాతర గట్టిగానే స్టార్ట్ అయింది. ఇక ఇల్లు కంకర గుడిసే పండుగ వస్తే పరమాన్నం అన్నట్టు ఎంతటి కష్టాలున్నా మనోళ్ళు బోనాల పండుగ వస్తే చాలు ఇక గంత మర్చిపోయి డీజే పాటలకు స్టెప్పులు వేయడానికి కిరక్క రెడీ అయిపోతారు. ఈ వేడుకలు మొదలైనవి అని తెలపడానికి మన తెలంగాణ సర్కార్ కూడా ఒక అదిరిపోయి వీడియోను రిలీజ్ చేసింది. తెలంగాణ రాష్ట్ర పండుగైన ఆషాఢ మాసం బోనాల జాతర ఇక అట్టహాసంగా మొదలైంది. ఈ వేడుకల ప్రాముఖ్యతను తెలుపుతూ తెలంగాణ పర్యాటక సాంస్కృతిక శాఖ ఒక స్పెషల్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిందిల్లా. ఇక గోల్కొండ జగదాంబిక అమ్మవారికి సమర్పించే మొదటి పోరంతోనే సిటీ అంతా బోనాల సందడి ఊపందుకుంది. ఇక ఎన్కటికూరు మునిగిన లగ్గమాగదన్నట్టు వర్షాలు పడ్డా పడకపోయినా అమ్మవారికి బోనం సమర్పించే ముచ్చట మాత్రం తెలంగాణలో అస్సలు వదలరు. మట్టి కుండలకు పసుపు కుంకుమలద్ది వేపాకులు గట్టి ఇక నెత్తిన జ్యోతి వెలిగించి ముచ్చటగా మహిళలంతా గుళ్ళకు బయలుదేరుతున్నారు. ఇక పోతురాజుల శివాలు, కోరడ దెబ్బల శబ్దాలు, తోటరాముడి డీజే సంగ్లతో గల్లీలన్నీ మారిపోగిపోతున్నాయి. ఇక గీ గోల్కొండ బోనాలతో స్టార్ట్ అయిన గీ హడావుడి ఆ తర్వాత సికింద్రాబాద్ లష్కర్ బోనాలు, ఆ వెనుకనే పాత బస్తీ లాల్ దర్వాజా బోనాలతో నెల రోజుల పాటు సిటీని షేక్ ఆడించనుంది. ఈ పండుగ కోసం సర్కారు కూడా గట్టిగానే పైసలు కేటాయించి లైటింగ్లు, బారికేట్ల ఏర్పాట్లు చేస్తుంది. మరి అమ్మవారి దయ వల్ల అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ నేను కూడా బోనాల జాతరలో దూకేద్దాం పాండ్రి. ఈ మధ్యన మన పొలిటికల్ లీడర్ల ముచ్చట్లు ఎట్లున్నాయంటే సంకలో పిల్లిని పెట్టుకొని శకనాలు అడిగినట్టు ఉందిలే. గదండి మన హైదరాబాద్ మెట్రో రైలు చుట్టూ ఇప్పుడు కొత్త లడాయి గట్టిగా నడుస్తుంది. మన గులాబీ బాస్ కేటీఆర్ సారు మైకు పట్టుకొని కాంగ్రెస్ బీజేపీల మీద లెఫ్ట్ అండ్ రైట్ దంచి కొట్టిండు. అంతేకాదు మళ్ళీ మన రాజ్యం రావాలే, మన గులాబీ జెండా ఎగరాలే అని ఓ రేంజ్ లో డైలాగులు కుద్దిండు. హైదరాబాద్ మెట్రో రైలు పొడిగింపు ముచ్చట ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద దుమారం రేపుతుందిలా. ఇక జిహెచ్ఎంసీ ఎన్నికల దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ బీజేపీ పార్టీలు మెట్రో పేరుతోని గారడీలు చేస్తుండని పిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారు గట్టిగానే కౌంటర్లు ఇస్తుండు. ఈ 2.5 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం గిట్లనే డ్రామాలు నడుపుతుందని, గాళ్లకు విజన్ లేదని ఎద్దేవి చేసిండు. ఇక తాము అధికారంలోకి ఉన్నప్పుడు లక్డీకపుల్ నుండి బిహెచ్ఎల్ మెట్రో రూట్ కోసం కేంద్రంలోని బీజేపీని బతిలాడినా పైసలు ఇయ్యలేదని, అనుమతి కూడా ఇయ్యకుండా తొండి చేసిండ్రని కేటీఆర్ గుర్తు చేసిండు. ఇక తాము ఎంతో ముచ్చటపడి శంకుస్థాపన చేసిన గీ ఎయిర్పోర్టు మెట్రోను గీ కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష గట్టి రద్దు చేసిందిగా. ఇక జనాలకు అవసరం లేని ఎల్ఎన్టీ వల్ల 14,000 కోట్ల అప్పును మాత్రం ఇప్పుడు ప్రజల నెత్తిన రుద్దుతుందని సార్ తెగ తిట్టి పోసిండు. 580 కోట్ల విలువైన భూములు ఉన్నాయి. సో ఆ భూముల కోసం ఇదంతా జరుగుతుందని ఒక ఆరోపణ. రేవంత్ రెడ్డి అనే రియల్ ఎస్టేట్ బ్రోకర్ కి తెలిసిందే భూదందా. 280 ఎకరాల విలువైన నగర భూముల మీద కన్నేసి ఆయన అన్నదమ్ములకి, ఆయన అస్మదీయులకు కట్టబెట్టడానికే ఇవాళ రాష్ట్ర ప్రజల నెత్తి మీద 14,000 కోట్ల రుణాన్ని బలవంతంగా ఎల్ఎన్టీ రుణాన్ని రాష్ట్ర ప్రజల నెత్తి మీద రుద్ది, ఎల్ఎన్టీ దగ్గర ఉన్న లీజ్ ల్యాండ్స్ అవేమి గవర్నమెంట్ దారాదత్తం చేసిన ల్యాండ్ కాదు, మరి పరిమిత కాలానికి వారికి లీజుకి ఇచ్చిన ల్యాండ్ని వెనక్కి తీసుకుని వాటిని ఆక్షన్ పెట్టి ఆక్షన్లో తన అన్నదమ్ములకు కట్టబెట్టాలి లేదా బినామీలకు కట్టబెట్టాలని రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారు. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో బయటకు వస్తాయి, మీరు చూస్తారు. థ్యాంక్ యూ.
కుండబద్దలు కొట్టినట్టు కేటీఆర్ సారు ఒక్కటే ముచ్చట తేల్చి చెప్పిండు. కాంగ్రెస్ బీజేపీల వల్ల మెట్రో ముందుకు పడదుగాక పడదు. మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే ఇక మెట్రో ప్రాజెక్టు పట్టాలెక్కి పరుగు పెడుతుందని ఏకంగా 400 కిలోమీటర్లు మెట్రో లైన్ పొడిగించి తీరుతామని గట్టిగానే సవారీలు ఇస్తుండు. ఇక మొత్తానికి మెట్రో రైలు ఎటు పోతుందో ఏమో గాని లీడర్ల తిట్లు మాత్రం రైలు లెక్కన గట్టిగానే స్పీడ్ అందుకుంది. మరి రాబోయే ఎలక్షన్లలో ఈ మెట్రో పంచాయతీ ఎవరి కోట్లు తెస్తుందో ఎవరికి బోడిగుండు కొట్టిస్తుందో చూడాలి. మరి ఈడ మన తెలంగాణలో బోనాల పండుగ ముచ్చట గిట్ల షురు అయిందో లేదో గాడ దేశమంతటా ఎంతో ముచ్చటగా జరుపుకునే జగన్నాథ రథయాత్ర కూడా ఇక ధూమ్ ధామ్ గా స్టార్ట్ అయింది. ఏటా జరిగే ఖతర్నాక్ జగన్నాథ రథయాత్ర కథ ఏంది, అక్కడ భక్తులు చేసే హంగామా ఏందో ఇక మీరే కళ్ళారా చూడండి. ఒడిశా గడ్డ మీద ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రం పూరిలా దునియా మొత్తానికి తెలిసిన జగన్నాథ రథయాత్ర ఇక ధూమ్ ధామ్ గా షురు అయిందిలే. ఇక ఏటేటా ఆషాఢ శుద్ధ విదయ నాడు జరిగే గీ రథాల జాతరకు ఒక కిర్రాక్ స్పెషాలిటీ ఉందిలా. ఈ రోజున జగన్నాథుడే స్వయంగా తన అన్న బలభద్రుడు చెల్లెలు సుభద్రమ్మను ఎంబడి పెట్టుకొని సొంత గుడికి తాళం వేసి 9 రోజుల పాటు ఇక తమ చిన్నమ్మ ఇల్లు లాంటి గుండిచా దేవి ఆలయానికి రథాల మీద షికార్లకు వెళ్తుర్రు. దేవుడే రోడ్డు మీదకి వచ్చి జనాలను కలుస్తాడంటే ఇక ఇల్లు కలిసి వస్తే ఇల్లే అవుతుంది అన్నట్టు భక్తులకు ఇంతకన్నా ఏం కావాలి చెప్పుండ్రి. వెనకటికి దేవుడి రథం కదలాలంటే ఏనుగులు గుర్రాలు కావాలన్నారు. కానీ ఇక్కడ భక్తుల భక్తే కొండంత బలం అన్నట్టు ఆ 3 భారీ రథాలను లాగడానికి లక్షలాది మంది భక్తులు ఒకరినొకరు దోసుకుంటా గట్టిగానే పోటీ పడతారు. జై జగన్నాథ్ జై బలదేవ్ అనే నినాదాలతో పూరి సముద్ర తీరమంతా గింగిరుమంటూ మారుమోగిపోతాంది. రథం తాడును ఒక్కసారి నల్లటుక్కున దాకితే చాలు జన్మ జన్మల పాపాలు పటాపంచులైపోయి పుణ్యం పైసలతో సహా దొరుకుతుందని భక్తులు గట్టి నమ్మకం. మరి మన జిగేలని వార్తలకు వెల్కమ్ బ్యాక్. ఇక తతిమ వార్తలు షురూ చేద్దామా. ఇక ఇప్పుడు మళ్ళీ మన పక్క రాష్ట్రం ఆంధ్ర పొలిటికల్ రచ్చలోకి పోదాం పాండ్రి. వెనకటికి ఎవడో ఓడినోడు ఊరుకోడు గెలిచినాడు గెంతక మానడు అన్నాడు కానీ ఇక ఏపీలో సీన్ జరా ఉల్టా నడుస్తుందిలే. ఇక ముచ్చటేందో మీరే చూడాలి. మొన్నటి ఎన్నికల దెబ్బతిన్న వైఎస్ఆర్సీపీ బాసు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సారు గిట్లా రోడ్డు మీదకి వచ్చిండో లేదు. అటు భీమవరంలా ఇటు వైజాగ్ లా జనాలంతా గుంపులు గుంపులుగా తరలి వచ్చి ఏకంగా బ్రహ్మరథం పట్టిండ్రు. ఇక వెనకటికి పులి పడుకుంటే పిల్లి కూడా ఎగతాళి చేసిందట. కానీ ఇక్కడ జగనన్న క్రేజ్ చూస్తే మాత్రం అధికార కూటమి లీడర్ల గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరిగెడుతున్నాయి. వెనకటికి సింహం 2 అడుగులు వెనకేసింది ఏటాడడానికి అన్నట్టు ఎన్నికల ఓటమి తర్వాత జర సైలెంట్ అయిన జగనన్న ఇప్పుడు మళ్ళీ ఫుల్ యాక్టివ్ అయ్యి జనాల్లోకి రావడం చూసి ఇక వైఎస్ఆర్సీపీ కేడర్లో కొత్త జోష్ వచ్చింది. మొత్తానికి ఏపీలో చంద్రబాబు సార్ పాలన సాగిస్తూ ఉంటే అటు జగనన్న మాత్రం జనాల్లో తిరుగుతూ గట్టిగానే పోటీ ఇస్తుండు. మరి ఈ బ్రహ్మరథం ముచ్చట రాబోయే రోజుల్లో ఏపీ పాలిటిక్స్ ను ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి. మరి ఏపీలో సీఎం చంద్రబాబు సారు గబుక్కున ఒక మాట అనిండు. అయితే ఆ మాట ప్రతిపక్షంలోకి షాక్ ఇచ్చుడు కంటే సొంత పార్టీలోని తెలుగు తమ్ములకి తగిలింది. మరి చంద్రబాబు సారు అన్న మాట ఏంది, ఇక తెలుగు తమ్ములకి తగిలినాక షాక్ ఏంది మీరే చూడుర్రి. గదండి నిన్నమ్మనటి దాకా ప్రతిపక్ష నేత జగన్ సారు ఇక మచిలీపట్నము విజయవాడ గుంటూరు కలిపి మావిగన్ అని ముచ్చట ఎత్తంగానే కూటమి లీడర్లంతా ఉరుములు ఉరిమినట్టు మండిపోయిండ్రు కదా.
కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే బాబు గారు మావిగన్ కి కొత్త నిర్వచనం ఇచ్చిండు. చూడండి, అమరావతి కూడా అదే పరిస్థితి. విజయవాడ, గుంటూరు, మంగళగిరి ఇవన్నీ కలిపి అమరావతి. బాబుగారి మాటల్లో మావిగన్ అంటే మంగళగిరి, విజయవాడ, గుంటూరు అంట. అమరావతి అంటే ఉత్తగానే 29 గ్రామాలు కాదబ్బా. మంగళగిరి, విజయవాడ, గుంటూరు ఇవన్నీ కలిపితేనే అసలైన అమరావతి అని ఏకంగా సరిహద్దుల్నే మార్చేసిండు. ఇక ఆంధ్రాల రైతుల సభలో సీఎం చంద్రబాబు సార్ మాట్లాడుతూ గీ బాంబు వేల్చిండు. బాబు సార్ చేసిన గీ నయా గ్రేటర్ అమరావతి స్కెచ్ ఏందో అర్థం కాక పాపం కూటమి లీడర్లు తెలుగు తమ్ముళ్ళంతా ఇప్పుడు తలలు పట్టుకొని కూర్చుర్రు. ఇక మరొక చూస్తేనేమో మన జగన్ అన్న ఫ్యాన్స్ అంతా అప్పుడు మేము చెప్పిన మావిగన్ ముచ్చటనే ఇప్పుడు మీ చంద్రబాబు సారు మక్కి కాపీ కొట్టిండ్రా బై అంటూ గాలుకి తలలెగరేస్తూ కాళ్ళు ఎగరేస్తుండ్రు. ఇప్పుడు గీ రాజధాని ముచ్చట ఎట్లా టర్న్ అవుతుందో చూడాలి మరి. ఇగో ఎల్నినో ప్రభావం అంట. దానికి పాపం మన పొలం పనుల కూలి జనం రైతన్నలు ఏం చేస్తున్నారు ఎరకనా? ఆనలు పడాలని పాటలు పాడుతుండ్రు. ఇంకొందరైతే కప్పలకి లగ్గాలు కూడా పెడుతుండ్రు. గా ముచ్చటేందో మీరే చూడుర్రి. అప్పుడు దేవుడు ఉయ్యాలో బయలుతున్నాడు ఉయ్యాలో, బయలుతున్నాడు ఉయ్యాలో, బయలుపెట్టారు ఉయ్యాలో. దేశంలో ఎల్నినో ప్రభావంతో ఎండలు దంచు కొడుతుండటంతో ఇక వానలు లేక వ్యవసాయం అంతా ఆగమి గోచరంగా మారింది. జూను, జూలై నెలలు వచ్చిన చేలల్లో నీరు లేక పొలాలు నెర్రలు దాస్తున్నాయి. ఇక దీంతో ఇప్పుడు పొలం పనుల్లో బిజీగా ఉంటూ జానపద పాటలతో హుషారుగా ఉండే రైతన్నలు ఇప్పుడు వానదేవుణ్ణి కరుణించమంటూ పాటలు పాడుతూ చెమటోడుస్తున్నారు. వెనకటికి రోగం ఒకటైతే మందొకటైనట్టు ఆనలు పడ్డానికి జనాలకి ఇప్పుడు పాతకాలపు నమ్మకాలు నమ్ముకుంటున్నారు. వర్షాలు కురవాలని కోరుకుంటూ ఊర్లలో గ్రామస్తులంతా కలిసి 2 కప్పలకు పసుపు కుంకుమలు రాసి పూలదండలేసి ఇక వేదమంత్రాల మధ్య ఘనంగానే పెళ్లి జరిపిస్తున్నారు. మరి ఇక బ్యాండ్ మేళాలతో ఊరేగించి మరి కప్పల లగ్గం కానిచ్చేస్తున్నారు. గిట్లా చేస్తే వానదేవుడు శాంతించి పెద్ద వానలు కురిపిస్తాడని ఇలా గట్టి నమ్మకం. మరి ఇక మొత్తానికి సైన్స్ ఎంతవరకు ముందుకు పోయినా వానల కోసం మనలు చేసే ఈ కప్పల పెళ్లిలో ముచ్చట మాత్రం ఎప్పటికీ మారేలా లేనే లేదు. ఇక మరి ఈ కప్పల మొగుడు పెళ్ళ పుణ్యమా అని వానదేవుడు గరణించి గట్టిగానే వానలు కురిపించి రైతన్నల కడుపులు నింపాలని కోరుకుందాం. మరి పొద్దడికి రావయ్య వియ్యాలో పొన్నల్ల దేవుడ వియ్యాలో, శనగ పువ్వులోన వియ్యాలో సెర్రెండిపాయ వియ్యాలో, శనగ పువ్వులోన వియ్యాలో చెరువులెండిపాయ వియ్యాలో, మల్లె పువ్వులోన వియ్యాలో మడుగులెండిపాయ వియ్యాలో, మల్లె పువ్వులోన వియ్యాలో మడుగులెండిపాయ వియ్యాలో, బయలెండిపాయ వియ్యాలో, అప్పుడు దేవుడు వియ్యాలో ఈసార పేరిండు వియ్యాలో, సెర్రల్ల లిల్లు వియ్యాలో లిల్లు లేకపాయ వియ్యాలో, బాయిల్ల లిల్లు వియ్యాలో లిల్లు లేకపాయ వియ్యాలో, ఒక్కత్త గోడన్లు వియ్యాలో 7 వారన్లు వియ్యాలో,
సాదేసి వియ్యాలో మీదికి చూస్తరే వియ్యాలో చేద్దాం అంటే వియ్యాలో నిన్ను లేకపాయ వియ్యాలో బిందెలన్నీ నేమో వియ్యాలో మలవాడి ఉండే వియ్యాలో మన్నంటారు కొడక వియ్యాలో దుమ్మంటారు కొడక వియ్యాలో పురుగు దేవుడు వియ్యాలో ఉత్తరాన ఉర్వే వియ్యాలో ఉత్తరాన ఉర్వే వియ్యాలో దక్షిణాన వెరిసే వియ్యాలో దక్షిణాన వెరిసే వియ్యాలో దండిగా చెంబు వియ్యాలో ఆనకాలం వచ్చినా ఒక్క సుక్క వాడబడకపాయే తాగనికి గుక్కడు నీరు లేక ఇటు జనం కాదు పాపం కటు పశువులు మూగజీవాలు కూడా దాహంతో అల్లాడిపోతున్నాయి. ఇక ఇదేందో వింత ముచ్చట చూడుర్రి. నీటి కోసం ఆవు పడుతున్న పాటలు చూస్తుంటే గుండె కరిగిపోవాల్సిందే. దేవుళ్ళు కనికరించకపోయేసరికి ఆ గోమాత ఏకంగా బోర్బావి దగ్గరికి పోయి తన తలతోనే పంపును గట్టిగా కొడుతూ వచ్చే నీళ్ళని తాగుతా ఉంది. ఈ మూగజీవాలకున్న తెలివి చూర్రి అని జనాలు ముక్కుని ఏలేసుకుంటుండ్రు. ఆవు పంపు కొడుతున్న తీరు చూస్తా ఉంటే చూసేటోళ్లకు మస్తు జాలేసిందిలే. ఒక ఆవు తన దాహాన్ని తీర్చుకోవడానికి చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో జనాలకు కన్నీళ్లు తెప్పిస్తుందిలా. ఎండలు ముదురుతున్నందున ఊళ్ళల్లో రోడ్ల పక్కన మూగజీవాల కోసం ఇక నీటి తొట్లు ఏర్పాటు చేయాలని జనాలు సర్కార్ను ఏడుకుంటున్నారు. చూసిండ్రి కదా ఎట్లున్నాయి మన జిగేల్ రాని వార్తలు. జిగేల్ ఉన్నాయిలే. చూస్తూనే ఉండు మన స్వతంత్ర టీవీ. మళ్ళా రేపు గియాలకు కలుద్దాం. నమస్తే.